వచ్చే జన్మలో కూడా నేను నీకు రుణపడి ఉంటాను మను. హలో మను, మను మాట్లాడవేంటి? హలో హలో చిత్ర, నేను అమరేంద్రని మాట్లాడుతున్నాను. ఈయన ఫోన్ లిఫ్ట్ చేశాడేంటి? హలో అమరేంద్ర గారు, మీరా? చెప్పండి. వినోద్ గురించి నీతో ఒక విషయం మాట్లాడాలి. అమ్మ వాళ్ళతో కలిసి మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా. మా ఇంటికా? అది చాలా చిన్న అమరేంద్ర గారు. ఎక్కడికెందుకు, నేనే అక్కడికి వస్తానులేండి. అమ్మా, తనే ఇక్కడికి వస్తానంటుంది. ఓకేనా? మా నిర్ణయాలతో వాడికి అవసరం లేదు కదా నాన్న. వాడిష్ట ప్రకారమే కానివ్వండి. సరే చిత్ర, రేపు మంచి రోజు అంట కదా, నువ్వు ఇంటికి వచ్చాయి. మిగిలిన విషయాల గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరే అమరేంద్ర గారు. మనోహరి గారు, చిత్ర ఎందుకు మీకు థ్యాంక్స్ చెప్పింది? సహాయం, రుణమని ఏదేదో మాట్లాడుతుంది. చిత్ర దేని గురించి మాట్లాడింది? అంటే అమర్, అది వినోద్ని తను కూడా ఇష్టపడుతుందని నాకు చెప్పింది. అందుకే పెళ్లి ఫిక్స్ అయింది అని తెలియగానే నేనేదో మీతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేశానని నేను అనుకున్నట్టుంది. నేను పెళ్లి గురించి చెప్పకముందే చిత్ర నీకు థ్యాంక్స్ చెప్పింది. అంటే వినోద్ నీతో మాట్లాడాడు కదా అమర్, తనేమైనా ఫోన్ చేసి చెప్పాడేమో. ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు? నమ్మినట్ట లేనట్ట? అరే ఏంటి భాగ్య ఇది? చిత్ర గురించి ఏమీ తెలియకుండా, ఏమీ తెలుసుకోకుండా ఆయన అలా ఎలా చిత్రకి వినోద్కి పెళ్లి చేయాలనుకుంటున్నారు?